ఇక క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. క్యాతనపల్లిలో ఇటు బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో ఇటు బీఆర్ఎస్ 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్ ఇటు కాంగ్రెస్ నేతల అరాచకాలతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇక మంత్రి వివేక్ ఎన్నిక ఇటు అడ్డదారులు తొక్కినా ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదరలేదు బెదరలేదు. కౌన్సిలర్లను ఏకతాటిపై ఉంచడం, క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసిన మాజీ మంత్రులు గంగుల కొప్పుల ఇటు గులాబీ క్యాడర్ కౌన్సిలర్లు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా చూశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇటు బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్ కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, వాట్స్ అప్డేట్స్? ఇది మంచిర్యాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగినటువంటి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ మరికొద్ది సేపట్లో కరీంనగర్ నుంచి క్యాంపు నుంచి కరీంనగర్ చేరుకున్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు కొద్దిసేపటి క్రితం క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి మరికొద్ది సేపట్లో క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 50 రోజుల పాటు క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్న నేపథ్యంలో మొత్తంగా ఏదైతే ఈ ఎన్నిక ప్రక్రియ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 స్థానాల్లో గెలుపొందుతూ బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో గెలుపొందుతూ కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందాడు. ఓవైపు ఏదైతే స్పష్టమైన మెజార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కావాలని కుట్రపూరితంగా వాళ్ళ మంత్రి వివేక్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుట్రపూరితంగా క్యాతనపల్లి మున్సిపాలిటీని ఛేదించుకోవాలనే ఒక కుట్రలతోనే ఫిబ్రవరి 16వ తేదీన జరిగినటువంటి ఏదైతే ఎన్నికకు సంబంధించి జరగకుండా కుట్రలు పడింది. అలాగే 17వ తేదీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరగకుండా కూడా ఏదైతే కాంగ్రెస్ అడుగడుగునా కూడా అడ్డుకున్నది. మరోవైపు రాళ్ల దాడి చేశారంటూ పోలీసులు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన అలాగే మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. కేసులకు సంబంధించి కూడా ఏదైతే దాదాపు 18 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి బాలకసుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై కూడా విడుదలయ్యారు. ఓవైపు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కావాలనే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ కావాలనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కుట్రలు పడుతున్నారంటూ కూడా ఏదైతే హైకోర్టుకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లడంతో హైకోర్టు కూడా 3 వారాల్లో ఎన్నిక నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 వారాలు గడిచినప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఏదైతే హైకోర్టు ఆదేశాలను పాటించలేదు. దీంతో బీఆర్ఎస్ మరోసారి హైకోర్టుకు వెళ్తామని హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దిగి వచ్చింది. వెంటనే ఏదైతే ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్రంలో క్యాతనపల్లితో పాటు మరో 2 స్థానాల్లో కూడా ఎన్నిక నిర్వహించాలంటూ ఆదేశించింది. దీంతో పుటాపుట్టిన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు క్యాతనపల్లి మున్సిపాలిటీకి వెళ్లి అన్ని దారులను కూడా పోలీసులు దిగ్బంధించారు. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. All right, Umesh, thank you for the updates.